హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏంటి ఈ వీడియో అనుకుంటున్నారా? మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. సోషల్ మీడియాలో అందరు యాక్టివ్గా ఉన్నారు కాబట్టి అధిక మాసం స్పెషల్ అండి. ఈరోజు మా పాపకి అధిక మాసం వాయనం అయితే ఇవ్వాలనుకున్నాను. సో దానికి రిలవెంటే ఈ వీడియో అయితే చేశాను. మ్యాక్సిమం నేనైతే మా పాప చదువుకుంటుంది కాబట్టి దాన్ని చేసేవి తినేవి మాత్రమే ఇవ్వగలిగాను. ఇంకా నేనైతే ఇంట్లో పెద్దగా ఏమీ ప్రిపేర్ చేయలేదు. మ్యాక్సిమం అన్నీ కూడా బయటే తీసుకున్నాను. ఇక్కడ మా వారైతే ట్రయల్ వేస్తున్నారు, అంటే వీడియో ఎలా వస్తుంది అని ఒక్కసారి అయితే లుక్ వేసుకున్నాను. ఇంకా బాగానే వస్తుందని అనిపించాక ఇంకా నేను కూడా యాడ్ అయ్యాను. సెల్ఫీ స్టిక్ తోటే వీడియో అయితే చేశాము. అధిక మాసం స్పెషల్ మ్యాక్సిమం తెలంగాణలో ఉండే వైశ్యాస్ అందరూ కూడా ఈ మెథడ్ ఫాలో అవుతారు. ఇంకా సైడ్ అవైతే నాకు ఐడియా లేదు. అసలు ఈ అధిక మాసం ఎందుకు ఇలా ఇస్తారని చాలామందికి అయితే క్వశ్చన్ ఉంటుంది. నాకు తెలిసిన బేసిక్ డీటెయిల్ అయితే చెప్తాను. ఏ ఐటెం ఇచ్చినా కానీ 33 కౌంట్ చేసి ఇస్తారు. అది కూడా బ్రేక్ కానీ డ్యామేజ్ కానీ, ఇప్పుడు బిస్కెట్ లాంటివి ఉంటే అది విరిగిపోయింది మాత్రం ఇవ్వకూడదు. 33 ఎందుకు ఇస్తారంటే 33 కోట్ల దేవతల ఆశీర్వచనం ఉండాలి అని చెప్పి ఇస్తారని నాకు అంతవరకే తెలుసు. ఇంకా ఇన్ డీటెయిల్గా ఎవరికైనా తెలిసిన వాళ్ళకి ప్లీజ్ కమెంట్ సెక్షన్లో చెప్పండి. చూసే వాళ్ళకి కూడా అర్థమవుతుంది మన ట్రెడిషన్ ఎందుకు ఇలా ఫార్వర్డ్ అవుతుందని. ఈ అధిక వాయనం మాత్రం అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ, లేదంటే కూతురు అల్లుళ్ళకి కానీ, మన్మళ్ళకి మన్మరాళ్ళకి కానీ, భర్తలకు కానీ ఇలా ఇస్తారు. ఈ వాయనంలో ఇచ్చిన ఐటమ్స్ అన్నీ తినొచ్చు, లేదంటే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయొచ్చు. ఇంకా మేమైతే ఒక్కొక్కటిగా ఇలా ఇచ్చాము. మ్యాక్సిమం ఇది ఇచ్చే రోజు మంచి తిథి ఉందా లేదా, మంచి డే ఉందా లేదా అనేది మాత్రం చూసుకుంటారు. ఈ అధిక మాసం అనేది 3 ఇయర్స్కి ఒక్కసారి మాత్రం వస్తుంది. ఓపిక ఉన్నవాళ్ళు వాళ్ళకి నచ్చిన ఐటమ్స్ చేసి కూడా ఇలా సెట్ చేసుకుంటారు. ఇంకా కొత్తగా పెళ్ళైన జంటకి మాత్రం మమ్మీ డాడీ వాళ్ళు ఇంకా చాలా వెరైటీస్ చేసి అయితే పెడతారు. ఇలా చాలా డిఫరెంట్ ట్రెడిషన్స్ అయితే వైశ్యాస్లో చాలా వరకే ఉన్నాయి. ఇంకా మనం కూడా ఇవన్నీ ఎందుకు చేయాలి అనుకుంటే మన పిల్లలకు కూడా బేసిక్ డీటెయిల్స్ కానీ మన ట్రెడిషన్ కానీ తెలియాలి కదా. ఇక్కడ మా పాప అయితే ప్రతి ఒక్కటి ఎందుకు ఇస్తున్నారు, ఇలా ఇవి ఏం చేయాలి, అసలు ఎందుకు ఇస్తున్నారు ఇప్పుడే అని ఇవన్నీ అడిగింది. సో తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పి ఈ వీడియో అయితే మన ఛానల్లో అయితే పోస్ట్ చేస్తున్నాను. సో మాకు కూడా ఒక మెమొరీగా కూడా ఉంటుంది కదా. ఇంకా ఫైనల్గా ఒక్కసారి మేమందరం కలిసి ఒక స్నాప్ అయితే తీసుకున్నాము. ఇలా ఫ్రైడే రోజు మా డే అయితే మార్నింగ్ టైంలో ఇలా ఎండ్ అయింది. ఈ వీడియో మీకు యూజ్ అనిపిస్తే వీడియోకి ఒక లైక్ చేసి మోటివేట్ చేయండి. అమ్మ వాళ్ళైతే మాకు ఖచ్చితంగా ముత్యాలు, పగడాలు, పచ్చలు ఇలాంటివి ఉంటాయి కదా, అవి 33గా లెక్క చేసి అయితే ఇస్తారు. 33 కాయిన్స్ కూడా మస్ట్ అండ్ షుడ్గా ఇవ్వాలి. థ్యాంక్ యూ.